హలో అండి, నేను మీ మధు. వెల్కమ్ టు మధు స్మార్ట్ గార్డెన్. 3 డేస్ నుంచి మన దగ్గర కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి కదండి. పైన చెట్లు ఎలా ఉన్నాయో అనేసి ఒకసారి చూడనీకని వచ్చాను. చూశాను కదా అనేసి అసలు వెదర్ అయితే చాలా బాగుంది. అందుకనే నేను ఈ వీడియో తీశాను. దీంట్లో నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీకు చెప్దాము అనేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఇదంతా మన గార్డెన్ ఓవరాల్ వ్యూ ఎంత బాగుందో, చిన్న చిన్న చినుకులతోటి గాలితోటి అలా చాలా బాగా అనిపించింది. అయితే ఇప్పుడు నాకు తెలిసింది ఏంది అని అంటే, ఇప్పుడు సాధ్యమైనంత మట్టుకు వర్షాలు పడుతూ ఉంటే నేను పైకి వచ్చి చెక్ చేస్తూ ఉంటాను ప్రతి పాట్. ఎందుకు అని అంటే కొన్ని పాట్స్లలో నీళ్ళు నిలిచిపోతూ ఉంటాయి. అట్లా నిలిస్తే చెట్లన్నీ మురిగిపోతే మనం ఎంతో కష్టపడి పెట్టుకుంటాం కదా, అలా మురగవద్దు అన్నట్టు నేను వచ్చి అది చూస్తూ ఉంటాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి అన్నీ బాగున్నాయి. ఇలా ఇవి మనము మొన్న నారు వేసుకున్నాయి, ఎంత మంచిగా వచ్చినాయో ఇవి. కాకపోతే ఇక్కడ చూడండి, ఇది పాలకూర. ఇది మొత్తం వాటర్ మొత్తము ఉండేసి మొత్తము మురిగిపోతుంది చూడండి. అట్లాంటప్పుడు నేను ఏం చేస్తాను అని అంటే వాటర్ మొత్తము కింద డ్రైన్ చేసేస్తాను. ఇట్లాంటి టిప్స్ మనము కొన్ని జాగ్రత్తగా ఈ వర్షాకాలంలో చూసుకుంటే మనకు ఏ చెట్టు కూడా ఏది కూడా వేస్ట్ కాదు. ఎందుకంటే మనం పెట్టినప్పుడు ప్రతి ఒక్కటి మంచిగా హెల్తీగా రావాలని చూస్తాం. ఇవన్నీ చాలా అసలు ఏం వాటర్ నిల్వలేవు కాబట్టి మంచిగా ఎంత వస్తున్నాయి, కంప్లీట్గా గ్రో వస్తుంది. నేను పెట్టిన ప్రతి మొక్క వచ్చిందండి, ఏది కూడా అంటే రాలేదు. ఇక్కడ చూడండి బెండది, అంటే నాకు అక్కడక్కడ కొన్ని అలా వచ్చేసినాయి. అవన్నీ డ్రైన్ చేసేసాను మొత్తము. అయితే కొన్ని నా దగ్గర పెద్ద పాట్స్ ఉన్నాయండి. ఆ పెద్ద పాట్స్ కూడా ఒక రెండిట్లనేమో వాటర్ అట్లా నిలిచినాయి. ఇవి చూడండి ఎంత మంచి, అసలు క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇవి చూడండి ఎంత మంచి, అసలు నేను పెట్టి ఒక వన్ వీక్ అట్లా అయింది కానీ చాలా హెల్తీగా గ్రో అయినాయి. వీటిని చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇవన్నీ అసలు సోరకాయ అయితే చాలా హెల్తీగా అనిపించినాయి నాకు. ఇది చూడండి పెద్ద పాట్స్, దీంట్లో ఈ గ్రోత్ చూడండి, ఆ గ్రోత్ చూడండి. ఇది మొత్తం నీళ్ళు నిలిచిపోయి మొత్తం అసలు చెట్టు అనేది ఎదగకుండా అయిపోతుంది. ఇలా ఉంటే అసలు ఎంత బాధ అనిపిస్తుందో. అందుకనే సాధ్యమైనంత మట్టుకు చేతితో తీసేసినాను. కానీ అది హోల్ పెట్టాలి, వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ పైకి వచ్చి హోల్ పెడదాము అనేసి ఇంకా నేను వదిలేసాను దీన్ని. ఇది చూడండి ఎంత హెల్తీగా ఉందో. దానికి దీనికి డిఫరెంట్, అసలు వాటర్ నిలిస్తే చాలా ఇదైపోతే. ఇక్కడ నాది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అండి, దాంట్లో కూడా వాటర్ నిలిచింది. ఇంకా ఏ పాట్లో కూడా వాటర్ నిలవలేదు, చక్కగా డ్రైన్ అయిపోయింది. అయితే మనము అసలు పాట్ మిక్స్ మనం కలిపేటప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలి, డ్రైన్ మంచిగా అవుతుందో లేదో అని. ఇవి చిక్కుడుకాయ తీగలు చాలా పెద్ద అయిపోయినాయి. లాస్ట్ టైం మీకు 1 వీక్ అప్డేటే కానీ చాలా ఎక్కువ గ్రోత్ ఉంది దీనికి. ఇవి మిరపనారు, అసలు దేంట్లో కూడా వాటర్ నిల్వలేవు, జస్ట్ 3-4 కుండీలు తప్ప. ఇది ఇక్కడ ఒకటి మీకు జాస్మిన్ అని చూపించాను కదా నేను, మల్లె టైప్లో. ఎంత మంచిగా అసలు నిండుగా హెల్తీగా అసలు ఎన్ని బడ్స్ ఉన్నాయో దీనికి మొత్తము. కొన్ని ఫ్లవర్స్ కూడా బ్లూమ్ అయినాయి. వాసన అయితే అసలు వర్షంలో కూడా ఇట్లా చాలా స్మెల్ వస్తుంది. ఇంకా ఇది మంచిగా మొత్తం కంప్లీట్ బ్లూమ్ అయితే చాలా బాగుంటుంది. ఇవంతా అసలు నాకైతే వర్షంలో ఈ మొత్తం చెట్లు అన్నీ డాన్స్ చేస్తున్నట్టే అనిపించాయి. అవి ఇట్లా హ్యాపీగా, అసలు ఏది కూడా చెట్టు ఇట్లా వర్షానికి వంగిపోయినట్లేదు, హెల్తీగా మంచిగా అసలు చాలా మంచిగా గ్రోత్ అవుతుంది. ఇది దీనికి కట్టాలండి. దీనికి ఇప్పుడు నేను అంటే వర్షం పడుతుంది కాబట్టి వర్షం తగ్గిన తర్వాత వచ్చి కడదాము అనేసి ఊరుకున్నాను నేను. కానీ ఇది కూడా చాలా అసలు మొత్తము బ్లూమ్ అయితే ఎంత బాగుంటుందో, అది మీకు నేను పిక్ షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో.
ఇవి అడీనియమ్స్ అండి. పింక్ కలర్ అడీనియము, రెడ్ కలర్ అడీనియము. నాకు దీంట్లో అంటే ఏ కలర్స్ అడీనియం తెలియదు. సో బ్లూమ్ అయినప్పుడు మనము దానికి నేను లేబుల్ చేసుకుంటాను. ఇది చిన్న చెట్టు, అసలు ఫ్లవర్స్ చాలా పెద్దగా అవుతాయి కానీ ఎందుకో వర్షాకాలం అని కావచ్చు చిన్న చిన్న సైజులోనే కానీ చెట్టు నిండా బ్లూమ్ అవుతున్నాయి. చాలా మొగ్గలు ఉన్నాయి. ఇది నాకు చాలా ఇష్టమైన చెట్టు. ఇది 2 షేడ్స్ అని చెప్పాను కదా. ఈ వైట్ అండ్ పింక్ అయితే ఆ షేడ్ చాలా ఇష్టం నాకు. అసలు చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ బుద్ధుని పైన ఉన్న ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ కొమ్మల పైన చిన్న చిన్న చినుకులు, ఇట్లా వర్షం పడ్డప్పుడు చిన్న చిన్న చినుకులు మంచిగా అనిపిస్తాయి అలా ఊపుతూ ఉంటే. చిన్న ఉన్నప్పుడు మేము పెద్ద పెద్ద చెట్ల కింద పెట్టేసి కొమ్మలు అలాగే ఊపేవాళ్ళము మా ఫ్రెండ్స్ని పెట్టేసి. అలా మీరు ఎంతమంది అలా ఆడేవాళ్ళో నాకు కింద కామెంట్ పెట్టండి. ఇది దానిమ్మ చెట్టు. దీనికి ఫస్ట్ టైం కాతొచ్చింది. చూడాలి అది ఎలా ఉంటాయో. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మధు స్మార్ట్ గార్డెన్.